వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఆయన తీరుతో అధినేత జగన్ కూడా తలపట్టుకుంటున్నారట. జగన్ రాప్తాడు పర్యటనలో హెలికాప్టర్ ధ్వంసం కేసులో తోపుదుర్తికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు కొన్ని షరతులు విధించింది. పోలీసులకు సహకరించాలని, ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉండాలని తేల్చి చెప్పింది. ఈ విషయంలో తేడా వస్తే పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రకాష్ రెడ్డి దర్యాప్తుకు సహకరించకుండే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు తేల్చి చెప్పడంతో ఏం జరుగుతుందోనన్నది వైసీపీకి టెన్షన్ పట్టుకుంది. వైసీపీ అధినేత జగన్ గత నెలలో అనంతపురం జిల్లాలో పర్యటించారు. వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ ఉమ్మడి అనంత జిల్లాలోని చెన్నై కొత్తపల్లికి వచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించారు. వారంతా జగన్ ను చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే హెలిప్యాడ్ వద్ద తీవ్ర రచ్చ చోటు చేసుకుంది. హెలికాప్టర్ రెక్కలు వంచేయడం, విండ్షీల్డ్ ను ధ్వంసం చేయడంతో జగన్ తిరుగు ప్రయాణంలో కారులో బెంగళూరుకు వెళ్లిపోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. అప్పట్లో ప్రభుత్వంపై వైసీపీ నాయకులు విమర్శలు గుప్పించారు. జగన్ కు భద్రత కల్పించడం లేదని, ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని హంగామా చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో దీనిపై విచారణకు ఆదేశించింది. విచారణాధికారులు హెలికాప్టర్ నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధులు సహా పైలట్ ను కూడా విచారించారు. ఇదే సమయంలో అప్పట్లో రచ్చ చేశారని భావిస్తున్న వారిపై స్థానిక కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 10 మందిపై కేసులు పెట్టారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులున్నారు. అయితే తనను అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన తోపుదుర్తి ఈ కేసు నమోదైన వెంటనే పరారయ్యారు. దీంతో 2 ప్రత్యేక బృందాలు తోపుదుర్తి కోసం గాలించాయి. హైదరాబాద్, బెంగళూరులో మకాం వేసి మరీ తోపుదుర్తి కోసం వేట కొనసాగించాయి. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే తోపుదుర్తి ముందస్తు బెయిల్ కోరుతూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఆయనకు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీసులు పిలిచినప్పుడు వెళ్లాలని షరతు విధించింది. దీంతో పాటు గతంలో తోపుదుర్తి వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో తలెత్తిన వివాదం అప్పట్లో చినికి గాలివానలా మారింది. అప్పుడు సొంత పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని టీడీపీ ఆరోపించగా, వైసీపీ నేతలు మాత్రం తమ పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసేందుకు టీడీపీ ప్రయత్నించిందని పరిటాల సునీతపై ఆరోపణలు గుప్పించారు. అది చాలక ఎంపీటీసీలను పక్క రాష్ట్రంలో దాచి సరిగ్గా ఎన్నిక జరిగే సమయానికి తీసుకురాలేక మరో రోజుకి వాయిదా వేయించారు. ఆ తర్వాతి రోజు కూడా వారిని హాజరుపరచలేకపోయారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. అదే రోజు పెనుగొండ ఎంఆర్ఓ ఆఫీస్ కేంద్రంగా ఓ రభస జరిగింది. పోలీసులను బూతులు తిట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఇక అక్కడి నుంచి తోపుదుర్తి వర్సెస్ పరిటాల కాకుండా తోపుదుర్తి వర్సెస్ పోలీసుల్లా మారిపోయింది వ్యవహారం. ఎక్కడికి వెళ్లినా పోలీసుల్ని తిట్టడం ప్రకాష్ రెడ్డికి అలవాటైపోయిందని పోలీస్ సంఘాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య హత్య తీవ్ర సంచలనం రేపింది. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ రావడం, జగన్ తిరిగి వెళ్లే సమయంలో హెలికాప్టర్ భాగాలు దెబ్బతినడంతో మొదలైంది అసలైన రాజకీయం. పోలీసులు సరైన భద్రత కల్పించలేకపోవడం వల్లే హెలికాప్టర్ దెబ్బతిందని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే వైసీపీ కార్యకర్తలను కావాలనే ప్రకాష్ రెడ్డి రెచ్చగొట్టారని టీడీపీ నేతలు, పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరులను అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న తోపుదుర్తికి కొన్ని కండిషన్స్ పెట్టింది హైకోర్టు. పోలీసులకు సహకరించాలని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవ్వాలని కూడా తేల్చి చెప్పింది. ఈ విషయంలో తేడా వస్తే పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని కూడా స్పష్టం చేసింది హైకోర్టు. దీంతో జగన్ పర్యటనలో జరిగిన వాస్తవాలు బయటకొస్తే అసలుకే మోసం వస్తుందని టెన్షన్ పడుతోంది వైసీపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.